నూతన సంవత్సర వేడుకలకు నగరం సిద్ధమవుతుంది. పలు పబ్బులు, హోటల్, రెస్టారెంట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో మాదక ద్రవ్యాలు వాడే అవకాశం ఉండటంతో పోలీసులు నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లోని ఫ్లైఓవర్లు, రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ప్రెస్ వేపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం విమానాశ్రయంకు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర మోటార్ వాహనాలకు అనుమతి లేదని అన్నారు. వీటితో పాటుగా శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లు, గచ్చిబౌలి ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్ ఇలా పలు ఫ్లైఓవర్స్ ను మూసివేస్తున్నట్టు తెలియజేశారు. ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగా రూపొందించుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు, ఆపరేటర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, అన్ని పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితులలోనూ రైడ్ నిరాకరించకూడదని, ఒకవేళ ఈ విధానాన్ని ఉల్లంఘిస్తే వారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలతో అనుచితంగా ప్రవర్తించినా లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక బార్లు, పబ్బు, క్లబ్స్ నిర్వాహకులు మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపడానికి అనుమతినిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని వారికి సూచించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం వంటివి చేస్తే కెమెరాల ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.